హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. మై డియర్ విలన్లో 12th పార్ట్. ఇప్పుడు స్టోరీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మైనా డోర్ దగ్గరికి వెళ్ళగానే ఆర్నవ్ లేచి తన వెనక వైపు ఉన్న గ్లాస్ వాల్ ముందు నిలబడి బయట వ్యూ చూస్తున్నాడు. సడన్ గా అతని కన్ను గేట్ దగ్గర ఫోన్ మాట్లాడుతున్న సామ్రాట్ మీద పడింది. ఆర్నవ్ ఆఫీస్ గేట్ ముందు బైక్ కి ఆనుకొని నిలబడి ఎవరికో ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉన్నాడు బాబు. ఆల్రెడీ అతన్ని చూసిన 2 సార్లు సామ్రాట్ అంటే ఆర్నవ్కి నెగిటివ్ వైబ్సే కలగడంతో ఫస్ట్ పబ్లో ఓసారి, రెండోసారి మార్నింగ్ మైనాను డ్రాప్ చేయడం. ఆటోమేటిక్గా విలన్ బాబుని చూడగానే ఆర్నవ్లో ఆరోగెన్స్ లెవెల్ నిద్రలేచి పిడికిలి బిగిస్తూ, వీడేంటి ఇక్కడ, ఒకవేళ మైనా కోసం ఏమైనా వచ్చాడా అని ఆలోచనలో పడ్డ ఆర్నవ్ 30 సెకండ్స్కే తన ఆలోచన తనకే నచ్చక, చచా అలా ఏం అయ్యుండదులే, వాడెందుకు వచ్చాడో అనుకొని వెనక్కి తిరిగేసరికి మైనా కాల్ కంప్లీట్ అవ్వడంతో మళ్ళీ డిస్కషన్లో పడిపోయారు ఇద్దరు. ఆ తర్వాత 15 నిమిషాల వరకు మైనా ఆమె డిజైన్స్ అన్ని చెప్తుంటే ఆర్నవ్ మాత్రం ఆమె మాట్లాడుతున్నప్పుడు కదులుతున్న మైనా అందమైన సహజ రంగులో ఉన్న లేత గులాబీ రంగు పెదాలు, తన పెదాలతో పోటీ పడుతూ ఊసులు చెప్పే మీనా లాంటి పెద్ద పెద్ద కళ్ళు, బ్లష్ వేయకుండా కూడా సహజంగానే ఉన్న ఎర్రగా ఉన్న చెక్కిళ్ళు. ఆమె చిన్నగా అరనవ్వు నవ్వినా కూడా ఆ చెక్కిళ్ళ మీదే తిష్ట వేసి కూర్చునే చక్కని సొట్ట. తన మాటలకి పోటీగా వయ్యారంగా ఆమె చెవులకి ఊగుతున్న చిన్న సైజ్ బుట్టలు, తెల్లని పాల మిగడలా ఊరిస్తున్న చిరుగడ్డం, పాలతో అభిషేకించినట్టు ఉన్న శంఖం లాంటి మెడ. ఇలా తన కంటికి బహిర్గతం అవుతున్న ఆమె అందాలను చూస్తూ మైమర్చిపోతున్నాడు ఆర్నవ్. సరిగ్గా అప్పుడే అతని మనసులో ఏదో చిన్న వెలితి. ఆమె రోజు తన నున్నటి మెడ మీద అంటి పెట్టుకొని ఉండే సన్నని బంగారు గొలుసు ఎందుకో ఈరోజు అతనికి కనబడకపోయేసరికి ఏమైందా అన్న ఆలోచనలో పడి మైనా చెప్పింది అసలు వినిపించుకోనే లేదు ఆర్నవ్. 20 నిమిషాలకి తన ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ అయిపోవడంతో మైనా ఆర్నవ్ నుండి ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడం చూసి అప్పటి వరకు కళ్ళు ల్యాప్టాప్కి అప్పగించిన మైనా టక్కున కళ్ళెత్తి ఆర్నవ్ని చూసింది. మైనా చూపులు నేరుగా అతన్ని తాకేసరికి తడబట్టట్టుగా చూపు తిప్పేశాడు ఆర్నవ్. సార్, మీరు ఎస్ అంటే ఆ కంపెనీ వాళ్ళకి నేను ఈ డిజైన్స్ అన్ని సెండ్ చేసేస్తాను, తర్వాత నెక్స్ట్ వీక్లో మనం షూట్ స్టార్ట్ చేయాలి అని చెప్పింది మైనా. అసలు అప్పటి వరకు ఆర్నవ్ ఆ డిజైన్స్ చూస్తేనే కదా ఎస్ అని చెప్పడానికి. ఇక మైనా అడిగిన దానికి ఆన్సర్ ఎలా చెప్తాడు? అసలే ఆర్నవ్ వర్క్ విషయంలో చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు. పర్సనలే, ప్రొఫెషనే అన్నట్టు. ఎంత తాను ప్రేమిస్తున్న అమ్మాయి అయినా కూడా తన ప్రాజెక్ట్ మ్యాటర్లోకి వచ్చేస్తే మాత్రం అస్సలు ఛాన్స్ తీసుకోడు ఆర్నవ్. అలా అని ఇంతవరకు మైనా చేసిన వర్క్స్లో ఎలాంటి మేజర్ మిస్టేక్స్ కూడా ఏమీ ఉండవు. బట్ చిన్న చిన్న కరెక్షన్స్ ఏమైనా ఉంటే మాత్రం మళ్ళీ వాటిని మైనా వరకు తీసుకెళ్లడు ఆర్నవ్. తానే చూసుకుంటాడు. ఈ ఫెసిలిటీ కేవలం మైనాకి మాత్రమే. అదే మిగతా స్టాఫ్ విషయంలో మాత్రం వర్క్ విషయంలో మేజర్ మైనర్ అని కాదు, అది ఏ మిస్టేక్ అయినా కూడా వాళ్ళని కూర్చోబెట్టి అది కరెక్ట్ చేసేంత వరకు వదలని చండశాసనుడే ఆర్నవ్ అవుతాడు. ఓకే మైనా, బట్ ఇప్పుడే ఈ క్లయింట్స్కి సెండ్ చేయొద్దు. ముందైతే ఆ డిజైన్స్ అన్ని నా మెయిల్కి షేర్ చెయ్యి. నేను నైట్ ఇంకోసారి అవన్నీ చెక్ చేసి మార్నింగ్ సెండ్ చేస్తానులే అన్నాడు ఆర్నవ్. అది ప్రతిసారి ఆమెకి అలవాటే అన్నట్టు ఓకే సార్ అని తన డిజైన్స్ అన్ని ఆర్నవ్ మెయిల్కి సెండ్ చేసి ఓ కాపీ తన మెయిల్లో సేవ్ చేసుకొని షట్ డౌన్ చేసి ఇక నేను వెళ్తాను అన్నట్టు లేచింది మైనా. ఓకే అంటూనే ఇంకా ఏదో ఆమెని అడగాలి అనుకుంటున్న ఆర్నవ్ అడగలేక ఆగిపోయాడు. వెళ్ళబోతూ ఆగి వెనక్కి తిరిగి, పిలిచారా సార్ అంది మైనా. నో అంటూనే తడబడుతూ, మైనా నీ కార్ ఏమైంది అని అడిగాడు ఆర్నవ్. సార్ వియర్డ్గా చూసింది మైనా. అంటే ఎప్పుడైనా కానీ ఆర్నవ్ వర్క్ తప్ప మరే విషయాల గురించి పట్టించుకోడు కాబట్టి ఇప్పుడు ఇలా సడన్గా అలా అడిగేసరికి కొద్దిగా షాక్ అయ్యింది మైనా. అది సార్, మార్నింగ్ పార్కింగ్లో నీ కార్ కనబడలేదు, అందుకే దాట్స్ వై ఆస్కింగ్ సంజాషీలా చెప్పాడు ఆర్నవ్. హో ఇట్స్ ఓకే సార్, నిన్న నా కార్ రోడ్ మీద ట్రబుల్ ఇచ్చింది, సర్వీస్కి ఇచ్చాను అని చెప్పింది మైనా. ఓకే దెన్ కెన్ ఐ డ్రాప్ యూ అని అడిగాడు ఆర్నవ్. సార్ ఈసారి వియర్డ్గా చూసింది మైనా. నథింగ్, జస్ట్ ఐ వాజ్ ఆస్కింగ్ జస్ట్ ఫార్మాలిటీ. అంటే ఇప్పుడు ఎలా వెళ్తావు మరి అని అన్నాడు. థ్యాంక్స్ సార్, బట్ నేను క్యాబ్ బుక్ చేసుకున్నాను ఆల్రెడీ. ఇట్స్ ఓకే బాయ్ అన్నాడు ఆర్నవ్. ఇంకా ఎక్కువగా ప్రెషర్ తెస్తే తన మీద బ్యాడ్ ఒపీనియన్ రావచ్చేమో అన్న ఇంటెన్షన్తో.
ఓకే సార్ బాయ్ అని చిరునవ్వుతో చెప్పి మైనా ఆ రూమ్ నుంచి బయటకు వెళ్ళగానే ఆర్నవ్ గట్టిగా ఊపిరి పీలుస్తూ థ్యాంక్ గాడ్ అనుకొని రిలాక్స్ అయ్యాడు. మళ్ళీ బయట సామ్రాట్ ఉండడం గుర్తు రాగానే టక్కున లేచి క్లాస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఇంకా సామ్రాట్ అక్కడే ఉన్నాడా లేదా చూద్దామని. ఆర్నవ్ రూమ్ లోంచి బయటకు వచ్చిన మైనా ఫోన్ మళ్ళీ బ్లింక్ అవుతుండడం చూసి హుష్, ఈ విలన్ బాబొకడు నా ప్రాణానికి అనుకుంటూ గబగబా లిఫ్ట్లోకి దూరిపోయింది పాప. 10 నిమిషాల తర్వాత ఫోన్లో ఏదో చూసుకుంటూ ఆఫీస్ నుండి బయటకు వస్తున్న మైనాను కోపంగా చూస్తున్నాడు సామ్రాట్. అతని చూపుల్లో వేడి మైనా పాపకి 10 అడుగుల దూరంగా ఉన్నప్పుడే తగిలేసరికి టక్కున ఫోన్లోంచి తలను పైకెత్తి ఫోన్ బ్యాగ్లో పడేస్తూ హిహి అని ఫేక్ స్మైల్ మొహం మీదకి వేసుకొని హాయ్ సార్ గుడ్ ఈవినింగ్ అని షేక్ హ్యాండ్ కోసం చెయ్యి ముందుకు పెట్టింది మైనా. కానీ మన బాబు ఎప్పట్లాగే తనకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా తనను పైనుండి కింది వరకు ఓ లుక్ వేసి ఆ చూపుకి భయపడి సారీ సార్ మిమ్మల్ని చాలాసేపు వెయిట్ చేయించాను కదా అంది మైనా. సామ్రాట్ ముందుకు వచ్చి ఒక్కటి కొట్టాననుకో నేలకి ఆమ్లెట్లా అయిపోతావు పిచ్చుక మొహం దానా ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం అని గయ్యమన్నాడు సామ్రాట్ చెయ్యి పైకెత్తుతూనే. కొట్టేస్తాడేమో అని కళ్ళు మూసేసుకొని చెంపలకు 2 చేతులు అడ్డు పెట్టుకుంది పాప. అది చూసిన సామ్రాట్ మనసులోనే చిన్నగా స్మైల్ చేసి ఏయ్ కళ్ళు తెరవ్వే అన్నాడు మెల్లిగా. సామ్రాట్ వాయిస్కి అతనిలో కోపం లేదని తెలిసి మెల్లిగా ఒక్క కన్ను మాత్రమే తెరిచి చూసిన పాపకి ఆల్రెడీ మళ్ళీ ఆమె మెడలో చైన్ వేస్తూ కనిపించాడు సామ్రాట్. ఓ చైన్ తెచ్చేశారా థ్యాంక్ యూ సో మచ్ సార్ అంది మైనా పూర్తిగా ఆమె మొహానికి చేతులు అడ్డు తీస్తూ. ఇది ఇవ్వడానికే ఇక్కడి వరకు వచ్చాను. ఆ ఏరియా అంత బాగోదని చెప్పాను కదా అందుకే మళ్ళీ నిన్ను అక్కడి వరకు రప్పించడం ఇష్టం లేక నేనే తీసుకొచ్చాను అని చెప్పాడు సామ్రాట్. ఓ థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్ అని చెప్పి మళ్ళీ షేక్ హ్యాండ్ కోసం ట్రై చేసింది పాప. కానీ మళ్ళీ వాడు హ్యాండ్ ఇచ్చినట్టే ఇచ్చి అంటే హ్యాండ్ ఇవ్వకుండా ఓ లుక్ మాత్రం విసిరి బైక్ ఎక్కాడు. ఎలా? అదే చాలా చిరాగ్గా. మైనా మనసులో థూ నా బతుకు నా జీవితంలో ఏదైనా అసంతృప్తి ఉంది అంటే అది ఇదొక్కటే. ఒక్కసారన్నా నేను వీడి దగ్గర అసలు షేక్ హ్యాండ్ తీసుకుంటానా అని తనలో తానే ఆలోచనలో పడింది పాప. తెగ థింకింగ్లో ఉన్న పాపను చూస్తూ బైక్ స్టార్ట్ చేసి రేస్ చేశాడు. ఏయ్ పిచ్చుక ఎలా వెళ్తావు అన్నాడు చుట్టూ చూసి సామ్రాట్ పిలుపుకి స్పృహలోకి వచ్చిన మైనా అది సార్ క్యాబ్ బుక్ చేసుకుంటాను అని చెప్పింది. సరే పద నేను డ్రాప్ చేస్తాను అన్నాడు. ఎక్కువ అన్నాడు బాబు. మైనా మొహమాటంగా పర్లేదు సార్ నా కారు రిపేర్ అయ్యింది అంట షెడ్కి వెళ్ళి తీసుకోవాలి అంది మైనా. అయితే ఆ షెడ్ దగ్గరే నిన్ను తగిలేస్తాలే ఎక్కువ అన్నాడు సామ్రాట్. పర్లేదు సార్ అనబోతున్నా సామ్రాట్ చూపుకి భయపడి బైక్ ఎక్కేసింది మైనా కామ్గా. ఎందుకే పొట్టి పిచ్చుక నాతో గెలవలేవని తెలిసి కూడా ప్రతిసారి ఇలా కీచ్ కీచ్ అంటూనే ఉంటావు. ఒక్కసారి చెప్పినప్పుడు సైలెంట్గా పని చేయొచ్చు కదా అన్నాడు సామ్రాట్ కోపంగా. అంటే సార్ అది మరి మీకు మరి అంటుంటే మరీ అంతలా లాక్కు కట్ చేసి పారేస్తా. నాకు ప్రతిసారి ఇలా మంచిగా చెప్పే అలవాటైతే లేదు. 2 పీకడమే తప్ప బుజ్జగించి చెప్పడం అస్సలు రాదు అని చెప్తూనే బైక్ రయ్యను ముందుకు ఉరికించాడు సామ్రాట్. తన క్యాబిన్ నుండి సామ్రాట్ని చూస్తున్న ఆర్నవ్ మైనా సామ్రాట్ను కలవడం సామ్రాట్ ఆమె మీదికి చెయ్యెత్తడం తన మెడలో చైన్ వేయడంతో పాటు అన్ని చూస్తూనే ఉన్నాడు. అదంతా చూస్తున్న ఆర్నవ్కు కోపం లెవెల్స్ పీక్స్లోకి వెళ్తుంటే వెంటనే వాళ్లను ఫాలో అవ్వడానికి బయటకు వచ్చాడు ఫాస్ట్గా. కార్ స్టార్ట్ చేస్తున్న ఆర్నవ్కి మరో ఫోన్ రావడంతో అటు నుండి వాళ్ళ మాటలు విని కోపంతో స్టీరింగ్ని నలిపేస్తూ నేను వస్తున్నా అని అసహనంగా చెప్పి కాల్ కట్ చేసి బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని కార్ డ్రైవ్ చేస్తూనే మరో కాల్ చేశాడు ఆర్నవ్. రే వెదవల్లారా ఇంకా ఎంత టైం కావాలరా మీరేం చేస్తారో తెలీదు. గంటలో వాడి అడ్రస్ వాడి డీటెయిల్స్ పూర్తిగా నాకు కావాలి అని సీరియస్గా చెప్పి కార్ స్పీడ్ని అమాంతం పెంచేశాడు ఆర్నవ్. అసలే మైనా ఆ సామ్రాట్తో వెళ్ళిందన్న కోపంలో ఉన్న ఆర్నవ్కి కాల్ ఎఫెక్ట్కి ఆ కోపం ఇంకా పీక్స్లోకి వెళ్ళి చాలా ర్యాష్గా డ్రైవ్ చేస్తున్న ఆర్నవ్కి రోడ్ సైడ్కి నిలబడి లిఫ్ట్ కోసం చూస్తున్న
దాదాపు ఓ 19 ఇయర్స్ ఉన్న అమ్మాయిని చూసి కళ్ళు చిన్నవి చేసి తనేనా కాదా అనుకుంటూనే కార్ని నెమ్మదిగా స్లో చేశాడు ఆర్నవ్. దూరం నుండి చూసి డౌట్గా కార్ని కొద్దిగా స్లో చేస్తూ ఇంకాస్త దగ్గరికి రాగానే తనే అని కన్ఫర్మ్ చేసుకుని బ్రేక్ వేసి ఆపేశాడు ఆర్నవ్. అయితే ఆ కార్ కొద్ది దూరంలో ఉండగానే వచ్చేది ఆర్నవే అని కన్ఫర్మ్ చేసుకున్న అమ్మాయి భయపడుతూ వెళ్ళి తనతో పాటు ఉన్న మరో అమ్మాయి వెనక నక్కింది కామ్గా. ఆర్నవ్ వెళ్ళేంత వరకు ఎస్కేప్ అయితే చాలు అనుకుని. కానీ ఇంకా పాపకి తెలియని విషయం ఆర్నవ్ తనని చూసేశాడని. ఇక్కడ ఇంకా పెద్ద హైలైట్ ఏంటంటే 5.3 హైట్ ఉన్న ఆ పాప వెళ్ళి తన ముందున్న 5 ఫీట్ ఉన్న పొట్టి పిల్ల వెనక నక్కడం. ఇదేది పట్టించుకొని ముందున్న ఆ పాప మాత్రం ఉన్నట్టుండి స్కూటీ ఎందుకు ట్రబుల్ ఇచ్చిందో అర్థం కాక కింద మీద పడుతూ పెద్ద మెకానిక్ లాగా బిల్డప్స్ ఇస్తూ ఎదురుగా వచ్చి ఆగిన కార్ను చూడనే లేదు పాపం. ఆర్నవ్ కార్ ఆపి నిమిషం పూర్తవుతున్నా కూడా ఇంకా కార్ను గాని కార్లో ఉన్న మనిషిని గాని అస్సలు చూడట్లేదు 5 ఫీట్ పిల్ల. చా, నా దరిద్రం కాకపోతే ఈ డొక్కు స్కూటీ ఇప్పుడే ఆగిపోవాలా అని పాపం స్కూటీని తిట్టి తన సుకుమారమైన చేత్తో దెబ్బ కూడా వేసి ఎదురు తనకే నొప్పి పుట్టడంతో ఏడుపు మొహం పెట్టి హుఫ్ హుఫ్ అని ఊదుకుంటుంది 5 ఫీట్ పొట్టి పిచ్చుక. చా, ఇదేంటి ఇక్కడ కారు ఆపాడు, కొంపదీసి నన్ను చూసేశాడా అనుకుని వెనక నుండి తన ఫ్రంట్ టాప్ పట్టుకుని లాగేస్తూ సైగ చేస్తూనే ఉంది ముందుకు చూడమని. కానీ ఈ పొట్టి పాప కనీసం ముందుకు దేకకుండా సర్రున వెనక్కి తిరిగి ఏ అంటే ఓ లాగుతున్నావు, అసలే ఈ స్కూటీకి ఏమీ చొచ్చిందో అర్థం కాక నేను ఏడుస్తుంటే అని గయ్యన కసిరింది మన పొట్టి పిల్ల. ఒసేయ్, నన్ను కసడం కాదే, ఓసారి నీ వెనక చూడు చెప్పింది ఇంకో పిల్ల. నువ్వు పిలిచి అటేటో చూడమంటావేంటే దేర్ది మగ్దానా, నీ బొంద, నన్ను కసడం కాదే, ఒక్కసారి నీ వెనక చూసి అప్పుడు కూడా ఇలాగే నోరు తెరవ్వే సూర్యకాంతం అంది ఆ అమ్మాయి. నన్ను అలా పిలవద్దని ఎన్నిసార్లు చెప్పానే, నిన్ను ఇలా కాదు అని తన వెనక్కి అంటే రోడ్ సైడ్ ఉన్న మట్టి రోడ్కి వెళ్ళి ఏదో వెతుకుతూ తీవ్రంగా శ్రమదానం చేస్తుంది పొట్టిపిల్ల. కాసేపటికి తను వెతుకుతుంది దొరకగానే అది పట్టుకొని వీరావేశంతో వెనక్కి తిరుగుతూ ఇంకోసారి నన్ను సూర్యకాంతం అంటావా అని చేతిలో ఉన్న సన్నపాటి కర్రను ఫ్రెండ్ మీదికి ఎత్తింది 5 ఫీట్ పాప. వెనక్కి తిరిగిన తనకి ఆమె ఫ్రెండ్కి తనకి మధ్యలో జెండా కర్రలా పొడుగ్గా ఉన్న ఆర్నవ్ ఉండడం చూసి ఎత్తిన కర్ర అటే పైకి ఆగిపోయి కిందకి రానని మారం చేస్తుంటే అని వెర్రి నవ్వుతూ చటుక్కున అది వెనకే వదిలేసి పాతకాలం సావిత్రిలా తెగ సిగ్గుపడుతూనే నేలకి బొక్క పెట్టే పనిలో పడింది ఆ పాప. ఆమె నవ్వుని ఇరిటేటింగ్ గా చూస్తూ వెనక్కి తిరిగి ఏయ్, రోడ్ మీద ఏంటి ఈ సర్కస్ ఫీట్లు అని సీరియస్ గా అడిగాడు ఆర్నవ్. అది అన్నయ్య, కాలేజ్ నుండి ఇంటికి వెళ్తుంటే స్కూటీ ట్రబుల్ ఇచ్చింది అని తల వంచుకొని మెల్లిగా చెప్పింది అరణ్య. మరి స్కూటీ ట్రబుల్ ఇస్తే బాబాయ్ కోర్ లేదంటే రనవ్కో కాల్ చేయాలి కానీ కోతుల్లా ఈ రోడ్డు మీద డ్యాన్స్లేంటి గంభీరంగా అడిగాడు ఆర్నవ్. ఆర్నవ్ని చూసిన సంతోషంలో ఆల్రెడీ కొడైకెనాల్లో కోయ డ్యాన్స్కి వెళ్ళిన ఆ 5 ఫీట్ పాప ఆర్నవ్ తనని అలా కోతి అనగానే కుయ్యో మొర్రో అంటూ వచ్చి కోల్కతాలో పడింది పాపం. ఉక్రోషంతో ముక్కు ఎగబీలుస్తూ ఆర్నవ్ షర్టు పట్టి వెనక్కి లాగి నేనేం కోతిని కాదు అంది ముక్కు పుటాలు ఎగరేస్తూ. అలా తన షర్ట్ పట్టుకొని విసురుగా లాగడంతో తన మీద పడబోయి చివరి నిమిషంలో బ్యాలెన్స్ చేసుకున్న ఆర్నవ్ కోపంతో ఏయ్ అని ఆ అమ్మాయిని కొట్టడానికి చెయ్యి పైకెత్తగానే అన్నయ్య ప్లీజ్ కొట్టొద్దు అంటూ వాళ్ళిద్దరి మధ్యలోకి వచ్చి ఆపింది అరణ్య. అరణ్యని చూసి చెయ్యి కిందికి దించేస్తూ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నట్టు ఉన్న ఆర్నవ్ గ్రౌండ్ ఫ్లోర్లో కూడా బాసిమటం వేసేంత ఉన్న హైట్లో ఉన్న 5 ఫీట్ పొట్టి పిల్లని గుర్రుగా చూస్తూ మరోసారి నా దగ్గర తోకడు జాడిస్తే పిచ్చి వేషాలు వేసి కట్ చేసి పారేస్తా అని కోపంగా చెప్పాడు ఆర్నవ్. ఆర్నవ్ కోపానికి జడిసి అరణ్య చెయ్యి పట్టుకొని గట్టిగా నలిపేస్తూ అరణ్య షోల్డర్ దగ్గర మొహం దాచేసింది పాపం పొట్టిపిల్ల. సారీ అన్నయ్య, ఏదో నీ గురించి తెలియక చేసింది, ఈసారికి ఎక్స్క్యూజ్ చేసేయి, నెక్స్ట్ టైం ఇలా రిపీట్ అవ్వదు ప్లీజ్ అన్నయ్య అంటూ క్యూట్గా రిక్వెస్ట్ చేసింది అరణ్య. అరణ్య ఫేస్ చూసి నీకోసం వదిలేస్తున్నా, పద నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా అన్నాడు ఆర్నవ్ వెనక్కి తిరుగుతూ.
వెవ్వెవ్వే అంటూ చిన్నగా గొనుగుతూ అరణ్య షోల్డర్ పైనుండే కళ్ళు మాత్రమే పైకి పెట్టి చూస్తూ వెక్కిరించింది ఆ పొట్టి పిల్ల. ఏంటి అని సర్రున వెనక్కి తిరగబోయాడు ఆర్నవ్. అప్పటికే అరణ్య ఆర్నవ్ చేతులు పట్టుకొని పద అన్నయ్యా అంటూ ముందుకే తిప్పింది. ఆర్నవ్ వెనకే అరణ్య వెళ్తూ ఉంటే అక్కడే నిలబడ్డ ఫ్రెండ్ని చూసి, ఏయ్ సూర్యకాంతం, ఏంటే ఇంకా ఇక్కడే నిలబడ్డావు, పద అంది అరణ్య. యాక్, నాకేం అక్కర్లేదు, మీ అన్నయ్య బోడీ లిఫ్ట్ అయినా నిన్ను డ్రాప్ చేస్తా అన్నాడు కానీ నన్నైతే డ్రాప్ చేస్తా అన్నాడా, నేను రాను అని చేతులు కట్టుకొని మొహం పక్కకు తిప్పేసి యాటిట్యూడ్ చూపించింది ఆ సూర్యకాంతం. వస్తే సూర్యకాంతం, ఇది కొంచెం ఎక్కువ అనిపించట్లేదా నీకు? అయినా సరే మీ అన్నే వచ్చి నన్ను పిలిస్తే గాని నేను రాను, మీ అన్న కారు ఎక్కను అంది ఆ పాప. అప్పటికే ఆర్నవ్ వెళ్ళడం, కారులో కూర్చోవడం జరిగిపోవడంతో ఇంకా రాని చెల్లిని చూస్తూ, అన్య వస్తున్నావా అన్నాడు ఆర్నవ్. అన్య అలియాస్ అరణ్య, ఆర్నవ్కి చెల్లెలు. అరణ్యతో పాటు ఉన్న ఇంకో ఫ్రెండ్ ఈ 5 feet పాప. అర్థమవుతుంది కదా? హా అన్నయ్య అంటూ వచ్చి విండో నుండి ఆర్నవ్ని చూస్తూ, అది అన్నయ్య నా ఫ్రెండ్ అంటూ ఉండగానే బ్యాక్ సీట్లో సెటిల్ అయిన మన 5 feet సూర్యకాంతం అరణ్యని చూస్తూ, ఏంటన్యా ఇంకా కార్ ఎక్కకుండా ఏం చూస్తున్నావు, దా 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 అంత త్వరగా ఎక్కు అంది నవ్వుతూ. తనక వెనకాలే ఉండాల్సిన సూర్యకాంతం సడన్ గా కార్లో వెనక సీట్లో ప్రత్యక్షమవడంతో షాక్లో ఉన్న అరణ్య నోరు తెరిచి కళ్ళు మిటకరించింది. ఏమయ్యిందో అర్థం కాక వెనక కూర్చొని నవ్వుతున్న సూర్యకాంతంను కోపంగా చూస్తూనే, గట్టినానన్య, నాకు లేట్ అయిపోతుంది అన్నాడు ఆర్నవ్ టైం చూస్తూ. ఓకే ఓకే అన్నయ్య అని కారులో కూర్చుంది అరణ్య తన ఫ్రెండ్ని గుర్రుగా చూస్తూనే. ఇదంతా మనకు మామూలేలే అన్నట్టు నాలుక బయట పెట్టి మరీ లైట్ తీసుకున్న సూర్యకాంతం పాప రేర్ మిర్రర్లోంచి కనబడుతున్న ఆర్నవ్కి ఓపెన్ సైట్ కొట్టడంలో బిజీ అయిపోయింది. అరగంట తర్వాత అరణ్య చెప్పిన అడ్రస్లో కారు ఆపిన ఆర్నవ్ కారులోంచి దిగి డ్రైవింగ్ సీట్ వైపుకు వచ్చి, థ్యాంక్ యూ ఆర్నవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అని స్టీరింగ్ పట్టుకున్న ఆర్నవ్ చేతిని పట్టుకొని ఊపేసింది 5 feet సూర్యకాంతం. ఆమె చేతిని అసహనంగా విడిపించుకొని కారు స్టార్ట్ చేసి ముందుకు ఉరికించాడు ఆర్నవ్. వెళ్తున్న కార్నే వెనక నుండి చూస్తూ గాల్లోకి 2 చేతులు వైడ్గా చాచి, ఐ లవ్ యూ ఆర్నవ్, లవ్ యూ సో మచ్, ఎప్పటికైనా నువ్వు నా వాడివే, నేను నీదాన్ని అనుకొని నవ్వుతూ ముందుకు నడిచింది సరయు అలియాస్ మన సూర్యకాంతం. సరయుని డ్రాప్ చేసి 20 నిమిషాల తర్వాత అరణ్యతో కలిసి ఇంటికి వెళ్ళిన ఆర్నవ్కి సోఫాలో కూర్చొని ఆరవ్ కొట్టిన బుగ్గకి ఐస్ ప్యాక్ పెట్టుకుంటున్న మైరా కనబడగానే నేరుగా వెళ్ళి మైరా ఒడిలో పడుకొని, మామ్ నీకేం కాలేదుగా అని ఆమె మొహాన్ని 2 చేతుల్లోకి తీసుకొని ప్రేమగా అడిగాడు ఆర్నవ్. అర్థమవుతుందా, ఎక్కడన్నా కన్ఫ్యూజ్గా అనిపిస్తుందా? చదివినప్పుడు చాలా క్లియర్గా ఉండేదిలే, చెప్తుంటే మీకు ఏదైనా అర్థం అవ్వట్లేదేమో అని నాకు డౌట్ వస్తుంది. ఎక్కడైనా మీకు అర్థం అవ్వనట్టుగా అనిపిస్తే కొంచెం కామెంట్స్లో చెప్పండి, నేను మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మీకు రివైండ్ చేస్తానులేండి. స్టోరీ ఎలా అనిపించిందో ఖచ్చితంగా మీ కామెంట్స్లో తెలియజేయండి. అలాగే లైక్ షేర్ చేయడం మర్చిపోవద్దు అండ్ నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.